భారత ఆర్మీకి కొత్త చీఫ్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మనోజ్ పాండే పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని తదుపరి చీఫ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వివేది ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా కొనసాగుతున్నారు. 1964లో జన్మించిన ద్వివేది ఛత్తీస్గఢ్లోని సరస్వతి విద్యామందిర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు. అనంతరం రేవా సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1984లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ లో చేరిన ఉపేంద్ర ద్వివేది ఇప్పటి వరకు 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ లో కమాండ్ ఆఫ్ రెజిమెంట్స్, అస్సాం రైఫిల్స్ లో బ్రిగేడ్ గా ఇన్స్పెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు. 2022 నుంచి 2024 వరకు నార్థన్ కమాండ్ లో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్నారు. తన సర్వీస్ కాలంలో పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్లను కూడా పొందారు ఉపేంద్ర ద్వివేది. ఇక ఉపేంద్ర ద్వివేది ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థ అయిన విద్యామందిర్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి పదవికి చేరుకోవడంపై విద్యాపీఠం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సరస్వతి విద్యా మందిరంలో నేర్పిన దేశభక్తి క్రమశిక్షణను కొనసాగిస్తూ ద్వివేది శిశు మందిర్ విద్యా విలువల పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్మీకి కొత్త చీఫ్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మనోజ్ పాండే పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని తదుపరి చీఫ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వివేది ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా కొనసాగుతున్నారు. 1964లో జన్మించిన ద్వివేది ఛత్తీస్గఢ్లోని సరస్వతి విద్యామందిర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నారు. అనంతరం రేవా సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1984లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ లో చేరిన ఉపేంద్ర ద్వివేది ఇప్పటి వరకు 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ లో కమాండ్ ఆఫ్ రెజిమెంట్స్ గా పనిచేశారు. రెండు 2022 నుంచి 2024 వరకు నార్థన్ కమాండ్ లో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్నారు. తన సర్వీస్ కాలంలో పరం విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్లను కూడా పొందారు ఉపేంద్ర ద్వివేది. ఇక ఉపేంద్ర ద్వివేది ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థ అయిన విద్యామందిర్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి పదవికి చేరుకోవడంపై విద్యాపీఠం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సరస్వతి విద్యా మందిరంలో నేర్పిన దేశభక్తి క్రమశిక్షణను కొనసాగిస్తూ ద్వివేది శిశు మందిర్ విద్యా విలువల పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్మీకి కొత్త చీఫ్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న మనోజ్ పాండే పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని తదుపరి చీఫ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వివేది ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా కొనసాగుతున్నారు.